భువనగిరి పట్టణంలో వరంగల్ టు హైదరాబాద్ హైవే పురాతన చరిత్ర కలిగిన 100 సంవత్సరాల చరిత్ర గల జాలు ఎల్లమ్మ గుడిని ఇప్పటికీ ఎండోమెంట్ అధికారులు పట్టించుకోకపోవడం భక్తులు ఆగ్రహం వ్యక్తమవుతుంది. వెంటనే ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు నరసమ్మ. ఇప్పుడు నేను రాబట్టి 14 సంవత్సరాల సంధి ఎవరు వచ్చినా గుడిని డెవలప్ చేస్తాము, ముందుకు వస్తామని అంటే భక్తులు వస్తురు, మొక్కుతురు, పోతురు. కానీ గుడి డెవలప్మెంట్ చేయాలని ఎంత తపత్రపడ్డా కానీ అయితే లేదు. జాలి ఎల్లమ్మ హైదరాబాద్ రోడ్డు ఎవరు పట్టించుకుంటలేదు. ఇది ఎట్లకెళ్ళి డెవలప్ చేయాలి, గుడికి ఎవరన్నా పెద్ద మనుషులు వచ్చి నా గుడి ఒక డెవలప్మెంట్ చేసినట్టుగా ఉంటే మంచిగా ఉంటుంది, దయచేసి వేయండి మీరని చెప్పాలి. అధికారులు గుడికి పట్టించుకొని గవర్నమెంట్ ఎంప్లాయీలు గుడికి అధికారులు చేసుకొని. నా పేరు శివ అండి, మాది ఇక్కడ హనుమన్వాడ లోకల్. మేము ఈ అమ్మవారి దగ్గరికి దగ్గర 14-15 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం. స్వచ్ఛంగా అమ్మగారు మేము రావడం పోవడం జరుగుతుంది, కానీ ఇక్కడ ఎవరు పట్టించుకున్న దాతలు లేరు. అప్పటి నుంచి ఇదే విధంగా ఉంది ఈ గుడి. కనీసం నీళ్ళ వసతి లేకుండా, కనీసం వచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా ఇలాగే ఉంది. ఇక రాను ఇక్కడ కమర్షియల్గా అందరూ అమ్మవారి గుడినే లేకుండా చేసే విధానం కూడుకుంటారు అందరూ. దయచేసి ఇది ఎండోమెంట్ గట్టి చర్యలు తీసుకొని ఎండోమెంట్ దృష్టికి తీసుకెళ్లే వరకు ఈ న్యూస్ అక్కడ వరకు చేరుకోవాలని, ఎండోమెంట్ వాళ్ళు వచ్చి తక్షణమే అమ్మవారికి ఒక గుడి మంచి నిర్మాణంతో నిర్మించాలని మేము ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాము. దయచేసి ఎండోమెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలి. అమ్మవారికి ఎటువంటి పరిస్థితులైనా సరే మంచి గుడిని అందించాలని, ఇక్కడికి వచ్చే భక్తులకు మంచి సౌకర్యాలతో కూడిన వసతులు ఏర్పాటు చేయాలని మా మనవి. దయచేసి దీన్ని మీరు ఎండోమెంట్ వారు దయచేసి చేయగలరని మా యొక్క మనవి. అమ్మవారికి ఖచ్చితంగా ఒక గుడి నిర్మిస్తే భక్తులందరికీ మంచి చేసినట్టు ఉంటుంది. భక్తులందరూ సంతోషంగా వస్తారు, సంతోషంగా అమ్మవారు కూడా కానుకలు అప్పచెప్తారు. దానివల్ల గుడి ఇంకా ఉన్నోతులు కానీ పట్టించుకునే నాదులు లేడు. చేసుకోవాలి, చెయ్యాలి. కమర్షియల్ బిట్లు అయిపోయి అమ్మవారి గుడి దగ్గరికి జరిగిన కాలం అయిపోయింది. ఇక్కడ కనీసం అమ్మవారి చుట్టూ నలుగురు ఇది వరకు తిరిగి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకొని తినే విధంగా ఉండేది. ఇప్పుడు చూస్తే కనీసం అమ్మవారి గుడి ఒక 50 ఫీట్లు 100 ఫీట్లలో కూడా చేస్తున్నారు. కనీసం రావడానికి దారి లేకుంటే ఒక ప్రైవేటు స్థలాలకి రావాల్సి వస్తుంది. దయచేసి దీన్ని గమనించండి. ఉన్న గుడులు మనకు పురాతన గుడులే, మనకు దైవానమే ముఖ్యం. మనం హిందువులం కాబట్టి మన సాంప్రదాయం మనం పాటించుకోవాలి. గుళ్ళు లేకుండా చేసుకునే మతం మనం కోరుకోము. ఖచ్చితంగా అమ్మవారు ఎప్పుడో వెలిసిన అమ్మవారు అప్పటి నుంచి ఇదే విధంగా ఇదే గుడితో ఇదే విధంగా ఉంటుంది. 55 సంవత్సరాలు మేము రావడం కూడా 15-16 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేకున్నా మేము వస్తున్నాం అమ్మవారి దయ వల్ల. దయచేసి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అమ్మవారి గుడిని పట్టించుకోవాలని మా యొక్క మనవి, గట్టి మనవి మేము చేసుకుంటున్నాం. దయచేసి చూడండి, పట్టించుకోండి, గుడిని పట్టించుకోండి. మొత్తానికి లేకుండా చేసే భూదందారులు అయిపోయారు ఇక్కడ. కాబట్టి ఈ అమ్మవారి గుడిని పట్టించుకొని అమ్మవారి గుడికి కనీసం వసతి ఉండేటట్టు, కనీసం మాకు కాకుండా అమ్మవారి గుడికి అమ్మవారికైనా వసతి ఉండేటట్టు చేయమని చెప్పి మా యొక్క మనవి. ప్రభుత్వ ఉద్యోగులు తక్షణమే ఈ కార్యక్రమం చేపట్టారు.